మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని మారుమూల గ్రామం పిలుపులో పుట్టి పెరిగి సమాజ సేవకు అంకితమై రాష్ట్ర బీసీ నాయకుడు ప్రముఖ సంఘ సేవకులు ఢిల్లీ పీఠంపై తన ఘన విప్పిన నేత బండారి గంగాధర్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడివి వెన్నెల, మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, వేమూరి సోమన్న, బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బతుల సిద్దేశ్వర్ పటేల్ విచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. గెట్ టుగెదర్ పార్టీ కాదు, యుద్ధం మొదలైంది. మేమంతా రెడీ ఉన్నాం యుద్ధానికి. మీరు ఈ భారత రాజ్యాంగమే అన్ని కులాలను, అన్ని మతాలను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 90,000 మతాలు, ఇంకా లెక్కలకి పరిగణముల రాని కులాలు అన్ని కలుపుకొని కలిసి మెలిసి ఉండే సమాజాన్ని నిర్మించింది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని ఒక్కొక్క పేజీ తీయాలన్న బీజేపీ కుట్రని మనము కూలదోయాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఐక్యమే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే రేపు రానున్న బిడ్డలకు మనము భావితరానికి ఒక మంచి సమాజాన్ని ఇవ్వబడతాం అనే ఒక వాయిస్ ఇచ్చాడు గద్దరన్న చనిపోయేటప్పుడు. మేము అడిగాను, నానా ఎందుకు నానా ఆపరేషన్ పోతున్నావు, 75 ఏళ్ళు అయిపోయింది, నీ జీవిత ఉద్యమము భారత రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధాన్ని మొదలు పెడతా, ఓటు హక్కు అనే నిశ్శబ్ద ఉద్యమాన్ని మొదలు పెడతా. ఇందాక అక్కన్నది మన గంగన్న చాలా సైలెంట్గా అందరికి సేవ చేస్తున్నాడు, అన్ని కులాలు మతాలను కలుపుకొని ముందుకు పోతున్నాడు. ఎందుకంటే ఈ ఓటు హక్కును కాపాడాలనే ఒక ఉద్దేశం, ఈ ఓటు హక్కు కాపాడాలని ఒక యుద్ధం మొదలైంది. అదే ఈ వేదికని తెలియజేస్తున్నాను.